చంద్రబాబు నాయుడు గారి కేసుల గురించి ఏంటి సార్ ఈ వాదన ఏంటి సార్? వైసీపీ వర్సెస్ టీడీపీ అసలు రియల్ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది సార్? అసలు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సిట్ ఒక 4-5 కేసులు ఆయన పైన నమోదు చేసింది. దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన రిలేటెడ్ స్కిల్ కేసులు ఆయన 52 రోజుల పాటు జైలు కూడా వెళ్ళొచ్చారు. తర్వాత బెయిల్ వచ్చింది, బయట వచ్చారు, ఎలక్షన్ వచ్చి రిజల్ట్స్ వచ్చినాయి. అంటే వ్యవస్థలు ఇండిపెండెంట్వే. సిట్ అయినా, సిబిసిఐడి అయినా, లేకపోతే ఇంకోటైనా రాష్ట్ర పరిధిలో ఉన్న కానీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సమస్య జాతీయ ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు నమోదైనాయి. అది ఏమవుతుందో చూడాలి. ఆ కేసులు ఇప్పుడు ఏమవుతాయి? చాలా మంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ అంటే పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు కేసును విత్డ్రా చేసుకునే పనిలో ఉన్నాడు. ఎవరు చేసుకోవాలి? సిట్ చేసుకోవాలి. ఏమని చేసుకోవాలి? మేము పెట్టిన కేసు లో సరైన సాక్ష్యాధారాలు లేవనో, లేకపోతే అట్లాంటివి లేవనో పెట్టాలి. కోర్టు దాన్ని ఒప్పుకుంటుందని నేను అనుకోను. ఎందుకు ఒప్పుకోదు అంటే, ప్రజా ప్రయోజనాలార్థం కొన్ని కేసులు విత్డ్రా చేసుకుంటారు. మీరు అనొచ్చు, ఉదాహరణ నా సొంత అనుభవం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఉమ్మడి రాష్ట్ర చంద్రబాబు ఉన్నప్పుడు కానీ, విద్యార్థి సంఘాలు వాటిలో ఫైట్ చేసేప్పుడు కొన్ని కేసులు నమోదైనాయి. ధర్నాలు, రాష్ట్రోకలు జరిగినప్పుడు, ఆ నిరసన జరిగినప్పుడు జరిగి ఉన్నాయి. వాటిని ప్రభుత్వం విత్డ్రా చేసుకున్నాయి. కొన్ని కేసులు కొన్ని కొట్టేశారు. విత్డ్రా ఎట్లా చేసుకోవాలి? దాంట్లో ప్రజా ప్రయోజనం, ఒక పోరాటం, ఒక ధర్నా, ఇట్లాంటి విషయాల్లో పెట్టిన కేసులు అవి. ఇది ప్రజా ప్రయోజనాలతో ముడిపడింది. అందులో ప్రభుత్వం ఎందుకు పెట్టింది? ఒక ముఖ్యమంత్రి ప్రోగ్రాంలో నిరసన తెలియజేయడం, ఒక యూనివర్సిటీ హెడ్ క్వార్టర్లో ధర్నా చేయడం, విధులు ఆటంకాలు కలిగించడం, ఇవన్నీ కూడా టెక్నికల్గా రాంగ్. బట్ నైతికంగా చూసినప్పుడు దేనికోసం? విద్యార్థుల కోసం, రైతుల కోసం, ప్రజల కోసం మాస్గా వెళ్ళుంటారు. అది ఒక ప్రజా ప్రయోజనం పిటిషన్, అది కూడా పద్ధతి ప్రకారం విత్డ్రా చేసుకుంటారు. కానీ ఇక్కడ చంద్రబాబు గారు కేసులు కానీ, లేదా వ్యక్తిగతంగా జగన్ గారి కేసులు కానీ, ఇండివిజువల్ రైతు ఫైనాన్షియల్ ఎర్రర్స్, అలిగేషన్స్ ఫైనాన్స్ ఎర్రర్స్. ఈ ఫైనాన్స్ ఎర్రర్స్లో ప్రజా ప్రయోజనాలు ఉండవు. కాబట్టి విత్డ్రా చేసుకోవడం అనేది ప్రభుత్వం అధికారిక విత్డ్రా అనేది నాకు తెలిసి ఇది ఊహాగానిలా ఉంటాయి. అధికారిక విత్డ్రా చేసుకోలేరు. చేసుకుంటే కూడా కోర్టు ఒప్పుకో. ప్రజా ప్రయోజనాలతో ముడిపడిన కేసులు విత్డ్రా చేసుకునేదానికి కోర్టు అలౌ చేస్తాయే కానీ, వ్యక్తిగత కేసులు, ఫైనాన్స్ ఎర్రర్స్తో ముడిపడినటువంటి కేసులు, లేదా క్రిమినల్ రిలేటెడ్ కేసులు ఏవి కూడా ప్రభుత్వాలు అధికారాన్ని ఉపయోగించుకొని చేయడానికి వీల్లేదు. రెండోది, ఏం జరిగే అవకాశం ఉంది? ఒక అనుమానం వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారి పైన కేసులు పెట్టిందంతా ఆనాడు ఉన్నటువంటి సిట్ అధికారులు, అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో. ఇప్పుడు వాళ్ళందరూ బాస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. పేరుకు సిట్ అయినా ఇంకోటైనా ఇండిపెండెంట్, కానీ ఎంత ఇండిపెండెంట్ పని చేసినా వాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అయినా కూడా ప్రభుత్వ అజమాయిషిలో ఉన్నప్పుడు ఎట్లా వాదిస్తారు? ఒకటి, కరుగ్గా వాదించడం, అది ఒకప్పుడు ఉండింది కానీ ఇప్పుడు రాను తగ్గిపోతా ఉంది. 2, విత్డ్రా అయిపోవడం. విత్డ్రా కూడా ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోరు కోర్టు అంటే, ముఖ్యమంత్రి పైన కేసులు, ముఖ్యమంత్రికి ఉన్న అధికారులు విత్డ్రా చేసుకుంటారు, ఉన్న లిటిగేషన్ పిటిషన్ వేసాడని కూడా సమస్య వస్తుంది. కాకపోతే నీరు గార్చడం, కేసును తొందరగా ముగించుకున్న చూడడం, తర్వాత ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి తప్ప జరగు. లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకు ఈ అన్ని కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల పేరుతో ప్రజా పోరాటాల్లో పాల్గొనే కేసులు కానీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది అనుకోండి, ఎవరైనా ఇండిపెండెంట్గా ప్రజా ప్రయోజనాల పిటిషన్ వేస్తారు. ఏమని వేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసులు పెట్టారు ప్రభుత్వ అధికారులు. ఆ రోజు చంద్రబాబు గారు అధికారంలో లేరు కాబట్టి కేసులు చంద్రబాబు గారిని తప్పు చేశారని మీరే వాదించారు, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు. ప్రభుత్వం అంటే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే వ్యవస్థ, ఆ అధికారి కాకపోతే ఎక్స్ అధికారి వైఆర్ గారు అధికారి బాగా చెప్పినట్టు ఇక్కడ ప్రభుత్వం చెప్పినట్టు ఇన్నట్టు అవుతుంది తప్ప విచారణ ఆడ జరిగినట్టు అవుతుంది. కాబట్టి అప్పుడు ఈజీగా ప్రజా ప్రయోజనాల ప్రయోజనం ఏమైనా వస్తుంది, ఇది అధికార దుర్వినియోగం అనే పరిస్థితి వస్తుంది. మన ప్రమాణ స్వీకారం చెప్పిన అధికారాన్ని ఉపయోగించుకోవని. కాబట్టి దీన్ని కుదరదు, రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి ఈ కేసుని ఢిల్లీకి పంపించండి అంటే సిబిఐకి అని అడుగుతారు. మీకు గుర్తుంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారి కేసు ఇంకా ఏనే ఉంది హైకోర్టులో. అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని తిడుతున్నాడు, జగన్ గారు చంద్రబాబు నాయుడిని తిడుతున్నాడు, ఇద్దరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళ పరిధిలో ఉన్న ఏజెన్సీ కాకుండా సెంట్రల్ పరిధిలో ఉన్న సిబిఐకి ఇమ్మని చెప్పి కోర్టు పిటిషన్ వేస్తున్నాడు. అది ముందుకు వస్తుంది మళ్ళీ. కాబట్టి డైరెక్ట్గా విత్డ్రా చేసుకోవడం కానీ, డైరెక్ట్గా దీంట్లో ఇన్వాల్వ్ కావడం అనేది అంత సులభంగా అది ఇది కేవలం ఊహాగా ఉంటుంది. నీరు గార్చచ్చు, దాని కేసు యొక్క ప్రభావం తగ్గించచ్చు తప్ప అధికారికంగా ఉపసంహరించుకునేదానికి ఏ స్కోపే లేదు. ఒకవేళ ఆ ప్రయత్నం ప్రభుత్వం సాహసం చేసినా కూడా ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు. ఒకవేళ కోర్టుకెళ్ళి కోర్టులో కూడా వాయిదాలు పడి సాధ్యం కాలేదనుకో, మళ్ళీ రేపు జగన్ గారు వస్తే కేసుని పునర్విచారణ చేస్తారు కదా. ఒక ప్రభుత్వం పెట్టిన కేసు ఇంకో ప్రభుత్వం విత్డ్రా చేసుకుంటే అదే కేసుని మళ్ళీ పునర్విచారణ చేయొచ్చు.
పునర్విచారణ చేస్తే మళ్ళీ మొదలుకు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఉదాహరణకు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు పత్రికల్లో వార్తల ప్రకారం విత్డ్రా చేసుకునేసారు అనుకోండి. రేపు మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి వస్తే ఆ కేసును పునర్విచారణ చేస్తారు కదా. చేసినప్పుడు తగులుకునేది ఎవరైతే అధికారులు విత్డ్రా చేసుకున్నారో వాళ్ళకి ఆపాదించబడతాయి. ఒక ఏ ఆధారంతో మీరు విత్డ్రా చేసుకున్నారు. మళ్ళీ అనవసరంగా ఇప్పుడు చంద్రబాబు గారికి ఏం సంబంధం ఉండదు దాంట్లో. ఆయన ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, నాకు సంబంధం లేదని క్యాష్ పిటిషన్ కూడా వేశాడు. కానీ ఆయనకి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఇబ్బంది పడేది ఎవరు? పైపించి ఆయన రికార్డుకి ఏమైనా ఇస్తారా? మీరు విత్డ్రా చేసుకోండి అని ప్రభుత్వం కేబినెట్ తీర్మానం లాగా చేస్తున్నా చేయదు కదా. ఎవరు విత్డ్రా చేసినా అధికారులకి మళ్ళీ రేపు కుట్రకోణాన్ని ఆపాదిస్తారు. కాబట్టి అధికారులు కూడా అంత సాహసం చేయరు. కాబట్టి అధికారంలో మారింది కాబట్టి కొంత నీరు గార్చడం, స్లో డౌన్ అవడం ఇట్లాంటివి జరుగుతాయి తప్ప అది డైరెక్ట్గా అయితే విత్డ్రా చేసుకుంటారు. విత్డ్రా చేసుకున్నా అది చెల్లకపోవచ్చు. అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వచ్చా సార్, లేకపోతే స్టేట్ లెవెల్ కోర్ట్స్ ఇస్తే సరిపోతుందా సార్? కోర్టులో సిబిఐ కోర్టులో విత్డ్రా చేసుకోవాలి. తర్వాత హైకోర్టులో పిటిషన్ వేస్తారుగా ప్రత్యర్థులు ఇది ఇల్లీగల్ అని. ఒక హైకోర్టు పోతే సుప్రీంకోర్టుకు పోతారు, ఇది తెలియదు ఎప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంటుంది. ఒక ప్రజలు కూడా హర్షించరు. ఎందుకంటే ఆయన పెట్టాడు, ఈయన విత్డ్రా చేసుకున్నాడు, రేపు ఈయన వస్తాడు ఆయన పెడతాడు, ఇదేం పద్ధతి అనుకుంటారు. కాబట్టి విచారణలో భాగంగా విత్డ్రా అయిపోతే బెటర్. విత్డ్రా మీన్స్ కేసు కొట్టేస్తే అది మంచిది. అంటే విచారణ సమగ్రంగా జరిగి ఆధారాలు నిరూపించిపోతే అప్పుడు కూడా ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆధారాలు లేకుండా ఎవరు ఆధారాలు మీరు నేను వ్యక్తులు కాదు ఇచ్చేది, వ్యవస్థలు అంటే ఆఫీసర్లు, ఆయన కింద పనిచేసేవాళ్ళు కాబట్టి ఇట్లా చేసినారు అని కూడా మళ్ళీ చర్చ వస్తుంది. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ సభ్యుల మీద పెట్టిన కేసు కొట్టేయడం అంటే ఇది అధికారాన్ని ఉపయోగించారనే భావన ప్రజల్లో కలుగుతుంది, నిజాలు పక్కన పెడితే. కాబట్టి వీలైనంత వరకు కేసును ఎదుర్కొని కొట్టించుకుంటే మంచి తప్ప ఇంకో పద్ధతిలో పోతే మాత్రం అది ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలకు కూడా అంత మంచి సిగ్నల్స్ ఇవ్వదు.